వచ్చే 15 ఏళ్ల పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసే ఉంటుందని అన్నారు జనసేన నేత నాగబాబు. పవన్, చంద్రబాబు నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రం ముందుకెళ్తుందని, వీటితో పాటు అభివృద్ధి సైతం కొనసాగుతుందని సోమలలో జరిగిన జనంలోకి జనసేన సభలో ప్రసంగిస్తూ అన్నారు ఆయన. అంతేకాదు అటవీ మైనింగ్ మంత్రిగా గతంలో పనిచేసిన పెద్దిరెడ్డి ప్రకృతి సంపదలను దారుణంగా దోచుకున్నారని, పెద్దిరెడ్డి అతిపెద్ద అడవి దొంగని, ఎర్రచందనం అక్రమ రవాణా కోసం అడవుల్లోనే రోడ్లు వేశాడని, తిరుపతి మఠం భూములు ఆక్రమించి ఇల్లు కట్టాడని, ఇక మోడీ సైతం పెద్దిరెడ్డి ఆట కట్టించాల్సింది అని వ్యాఖ్యానించారు. అలాంటిది పెద్దిరెడ్డి ఆయన పార్టీ 2029లో అధికారంలోకి రావడమా? ఆయన మెడపై సన్నని దారంగల కత్తి వేలాడుతుందని, ఎప్పటికైనా అది తెగి పెద్దిరెడ్డి అరాచకాలకు చెక్ పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు నాగబాబు. నెక్స్ట్ మళ్ళీ మేము వచ్చేసేసి జగన్ రెడ్డిని సీఎం చేసుకుంటాం. మా మీద ఎవరెవరైతే మా మీద దౌర్జన్యం చేశారు, వీళ్ళ మీద దౌర్జన్యం చేశామంట. వీళ్ళు చేసిన ఏదో పనులు బయట పెట్టి దాని గురించి మాట్లాడితే దౌర్జన్యంలా ఉంది. ఎవరెవరు చేస్తారో అందరి మీద తిరిగి మేము రిటార్చ్ ఇస్తాం, తిరిగి పగ తెచ్చుకుంటాం అన్నారు. అరే అది రావడానికి ఇంకా 4 సంవత్సరాల 7 నెలలు, ఎలక్షన్ రావడానికి. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మీరు గెలవడానికి ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు 11 వచ్చినాయి, 11లో ఈసారి సింగిల్ డిజిట్కి పడిపోవద్దని గ్యారంటీ ఏంటి? మీరేమన్నా రామరాజ్యం నడిపారా? మీరేమన్నా మహానుభావులుగా పరిపాలించారా? వెయిట్. సో మీరు కళ్ళ